నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. తెలంగాణలో రాజకీయ ప్రచార సభలు హోరెత్తుతున్నటువంటి వేళ, మొత్తానికి ఇంకా హోరాహోరీగా సభలు సమావేశాలు జరుగుతున్నటువంటి వేళ ఒక్కసారిగా ఇటు ఏదైతే దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపైనటువంటి జరిగినటువంటి కత్తిదాడి ఒక ప్రకంపన సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సభలు జరుగుతున్నటువంటి సందర్భంలో అలాగే ఇలాంటి కత్తిదాడి ఎటు కొత్త రాజకీయాలకు తెరలేపుతుందా లేకుంటే ఏంటి అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్. అలాగే గతంలో కూడా ఇదే దుబ్బాకలో కూడా అటు రఘునందన్ పైన కూడా దాడి జరిగింది. ఆ దాడికి జరిగినటువంటి సిచ్యువేషన్లో కూడా అతను కూడా అప్పుడు కూడా అలాగే ప్రచార విషయాన్ని కూడా కొనసాగించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అట్లా ఇటు ముఖ్యంగా దీన్ని చాలా బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే దాడులు చేయడం మీకే వచ్చా, మాకు కూడా వచ్చు, మేము ఒక్కసారి మా సహనాన్ని కోల్పోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత స్వయంగా సవాల్ విసరడం, అలాగే అనడం, మొత్తానికి ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉంటే రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారని మాత్రం అందరిలో ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే అంశం సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు, అలాగే రాజకీయ నాయకులు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు జూమ్ ద్వారా. డాక్టర్ అందే సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే అండి సత్యం గారు. నమస్తే అండి. అలాగే హరి రమాదేవి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాయకురాలు. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఈరోజు దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పైనటువంటి దాడిని ఎలా చూస్తారు మీరు? ఒకటండి, ఇప్పుడు ఏదైనా ప్రజాస్వామ్యంలో మనం పోట్లాడడానికి అన్ని రకాల హక్కులు మనకి ఇచ్చిర్రు, కానీ ఈ భౌతిక దాడులు అంటే తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎలా చూస్తారండి? ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ వ్యక్తులైనా కానివ్వండి, ఇది మాత్రం సమాజం అయితే ఎప్పుడు హర్షించదండి. ఇదైతే ఇలాంటి మార్గంలో ఎవరు కూడా పోకూడదని అందరం కూడా కోరుకుంటాం. దీన్ని తీవ్రంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరైనా కూడా ప్రజాక్షేత్రంలో గెలవడానికి ప్రయత్నం చేయాలి, ప్రజల మద్దతు కోరుకోవాలి. కానీ ఈ విధంగా వేరే అడ్డదారుల మార్గంగా పోతూ ఏదో బెదిరింపులు చేయడము, లేకుంటే దగ్గర దాకా వెళ్ళి షేకాడ్ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ విధంగా మరి పొడవడం అనేది చాలా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు తప్పకుండా దీన్ని తీవ్రంగానే పరిగణిస్తుంది. ఇలాంటి ఎవరి మీద కూడా, ఏ పార్టీ కానివ్వండి, ఏ వ్యక్తుల మీద, ఏ అభ్యర్థుల మీద కానివ్వండి, ఏ నాయకుల మీద కానివ్వండి జరగొద్దని మేము కోరుకుంటున్నాం. సత్యం గారు, ఈ దాడుల విషయాలు చూస్తే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి సమయం ఈ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ 40 రోజులు కావచ్చు, ఈ 30 రోజులు కావచ్చు, చాలా డోర్ టు డోర్ క్యాన్వాస్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిని కలుస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా దాడి జరగడం ఎలా చూడాలి మనం? ఈ దాడి వ్యక్తిగతమే అయితే, అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏదైనా సౌకర్యం కల్పించలేదనో, పోతే పని చేయలేదనో, లేకపోతే ఇంకోటో అలాంటి ఏదైనా వ్యక్తిగతంగా దాడి చేస్తే అది దుబ్బాక వరకే ఆ ప్రభావం ఉంటుంది. అట్లా కాదు, రాజు వెనకాల దాడి చేసిన రాజు వెనకాల రాజకీయ పార్టీ ప్రమేయం, రాజకీయ కారణాలుంటే ఖచ్చితంగా అది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎక్కడైనా నేను ఒక 40 years నుంచి ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్గా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నా. అది గ్రామ పంచాయతీ లెవెల్ అయినా, మండల స్థాయి అయినా, ఎమ్మెల్యే స్థాయి అయినా, ఏ స్థాయి అయినా దాడికి గురైనటువంటి వాళ్ళ మీద సానుభూతి పెరుగుద్ది జనానికి. కారణం ఏదన్నా కానివ్వండి, నేను అనేక కారణాలు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా. ఏ కారణమైనా సరే దాడికి గురైన వాళ్ళ మీద సానుభూతి పెరుగుద్ది. కాబట్టి రాజకీయంగా దాడి చేసిన వాళ్ళకు నష్టం అది. భౌతిక దాడి అనేటువంటిది ప్రజలు ఇష్టపడరు. ఇవాళ మనం ఉద్యమాల్లో కూడా చేస్తున్నాం. ఊరేగింపు అంటే 10,000 మంది వచ్చేవాళ్ళు, పికెటింగ్ అంటే 1000 మందే వస్తారు. అట్లా కాదు, ఆఫీస్ మీద దాడి అంటే 100 మంది కూడా రారు. అంటే హింసను ఇష్టపడరు. కాబట్టి అది హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్. అందుకని ఇట్లా కత్తితోటి పొడుస్తాం, పొడిచిన వాళ్ళకు లేదా పొడిపించిన వాళ్ళకు ఓట్లు ఏమంటే ఎవరు వేయరు. ఈ చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు డిబేట్లో అన్ని కేసెస్ చెప్పడానికి టైం సరిపోదు. కానీ కాబట్టి ఇది ఖచ్చితంగా డెమోక్రసీలో అన్వాంటెడ్. తర్వాత ఈ గతంలో ఎప్పుడో ఒక 50 ఏళ్ల కింద దాడులు చేసి బూతులు ఆక్రమించడం, లేకపోతే భయానకమైన పరిస్థితి దృష్టి ఎదుటోళ్ళు ఓటేయకుండా చేయటం, ఇటువంటివి మనం చూసాం. కానీ 90s తర్వాత దరిదాపు ఒక 2 దశాబ్దాల నుంచి తెలంగాణలో ఇటువంటి ఘర్షణలు లేవు, రాజకీయ ఘర్షణలు లేవు. పోలింగ్ జరిగిందంటే పోలింగ్ తెల్లారేసరికల్లా 100 బూతుల రీఎలక్షన్స్, 10 మంది మర్డర్లు, ఇట్లా వార్తలు వచ్చాయి. కానీ గత 2 దశాబ్దాలుగా ఏ పార్టీ వాటిని ఇష్టపడలేదు. రెండవది, గతంలో క్యాడర్ నాయకుల యొక్క అనుచరులు కర్రలు కత్తులు తీసుకొని తిరిగేవాళ్ళు. ఇవాళ అంతా చదువుకున్న యూత్
ఒక డికేడ్ పోయినాక వాళ్ళ ఒక 30 years నుంచి యూత్ అంతా చదువుకున్నారు 10 ఇంటర్మీడియట్ డిగ్రీ అని వాళ్ళు ఇష్టపడటం లేదు, పడటానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఏ పార్టీకి కూడా ఇవాళ హింసాత్మకమైనటువంటి ధోరణికి ఉపయోగపడేటువంటి యూత్ కరువైపోయారు. కాబట్టి వాళ్ళ ఘర్షణలు అనేటువంటి చాలా తగ్గిపోయినాయి. కాబట్టి ఇవాళ రేపు రాజు యొక్క బ్యాక్గ్రౌండ్, పోలీసులు ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమా, ఇండివిజువల్ ప్రాబ్లమా, ఇటువంటివన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తే కానీ మనం ఇంకొంత అంచనా వేసే అవకాశం లేదు. తర్వాత రెండవది, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు మరి అంతగా హింసను నమ్ముకున్నటువంటి నాయకులు కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి చాలా సౌమ్యుడు. గతంలో నేను ఒక సెమినార్ పెడితే వచ్చి మన తోఫరాన్లో వచ్చి చాలా డెమోక్రటిక్ గా మాట్లాడారు. కాబట్టి రఘునందన్ రావు గారు హిమ్సెల్ఫ్ లాయర్. కాబట్టి ఇటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా నేను అనుకోవట్లేదు. మనం చెప్పలేము. ఎందుకంటే ఈ సందర్భంగా ఏదైనా ఆవేశానికి లోనైందా, ఏదేమైనా ఇవాళ అక్కడ ఉన్నటువంటి సిపి మేము ట్రేస్ అవుట్ చేస్తున్నామని అంటున్నారు. మరి రేపు సాయంత్రం కల్లా ఏదైనా కారణాలు తెలిస్తే గానీ మనం దాన్ని కామెంట్ చేయలేం. కానీ ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ప్రోత్సహించట్లేదు. వాళ్ళు నిర్బంధాన్ని కొని తెచ్చుకోవటమే. దాడి చేయించే పార్టీ నిర్బంధాన్ని కొని తెచ్చుకోవటమే వాళ్ళకు డిసడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఇది అన్వాంటెడ్ ఇన్ డెమోక్రసీ. ఈ ఎలక్షన్స్ లో కూడా ఇది కరెక్ట్ కాదు. రమాదేవి గారు, అంటే అక్కడ అంత సెక్యూరిటీ ఉంటుంది. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి అనేది ఒక ఇప్పుడు అభ్యర్థి కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, కాకపోతే ఆయన ఎంపీ కూడా, ఆయనకు సెక్యూరిటీ చాలా బలంగా ఉంటుంది. అంత సెక్యూరిటీని కూడా దాటి ఆ వ్యక్తి అక్కడ వరకు చేరుకొని అలా చేశాడంటే ఎలా చూడాలి అసలు? అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది మీ ఫోన్. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు ఇప్పుడు పోటీలో ఉన్నారు. అలాంటి సెక్యూరిటీ అనేది ఉంటదండి. నాయకుడికి వెంట సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరుణం ఇది ఒక ఎన్నికల తరుణం. ఈ ఎన్నికల ఈ టైం లోపల ఎంతో మంది ఇప్పుడు దగ్గర దాకా వచ్చి ఆలింగనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. చాలా మంది ఆప్తులు, ఆత్మీయులు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఆదరణ ఒక మంచి నాయకుడికి అది దొరుకుతూనే ఉంటది. అలాంటి సందర్భంలో మనము ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు వేరేలాగా మనం భావించాం కదా, సెక్యూరిటీలు కూడా అడ్డుకోవడానికి అవకాశం ఉండదు అది. ఎందుకంటే సడన్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్, సరే ఆ వచ్చిన అతని చేతిలో ఇంకేదో గన్నో ఎన్నో అలాంటిది ఏమన్నా ఉన్నప్పుడు వేరే సస్పెక్ట్ చేయడం అనేది ఒకటండి. ఇప్పుడు అతను కత్తి తీసుకుని వచ్చాడు, ఎక్కడో పెట్టుకొని వచ్చిన కత్తిని దగ్గర దాకా వచ్చేప్పుడు తెలియదు. ఒక ఎవరు వచ్చినా వాళ్ళని ఆదరించడం, దగ్గర దాకా వచ్చిన వాళ్ళని ఆయుధమేనండి, ఏ ఆయుధం పట్టుకొచ్చినా కానీ తెలియదు. సడన్ గానే జరుగుతాయి ఇలాంటివన్నీ ఆయుధాలు పట్టుకొచ్చిన సందర్భంలో. అవునండి, సడన్ గా జరుగుతుంది. కానీ ఆయుధం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి తరుణంలో మనం ఇంత అంటే సెక్యూరిటీని ఎట్లా జరిగింది, సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అవ్వడం అనేది ఎప్పుడు ఇమీడియట్ గా అప్పుడు అవుతుంది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే. కానీ అప్పుడు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని మెటల్ డిటెక్టర్ ఏది పెట్టి చెక్ చేయలేదు కదండి. ఇది ఎన్నికల సమయం కదా, ఎలక్షన్ లో అలాంటి దానికి వీలు ఉండదు కదండి. మనమే ఆలోచించుకోవాలి కొంచెం. ఎందుకంటే ఆయనకు అంత సెక్యూరిటీలో జరిగింది అని అన్నప్పుడు ఆయన ఎక్కడో మరి ఇంట్లో ఉంటే వీళ్ళు పోయి దాడి అట్లా కాదు కదా. ఆయన ఒక దగ్గర పరామర్శకు పోయిండు, ఒక దగ్గర చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంటికి పోయిండు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది మనందరూ తెలిసిందే. దాన్ని వేరే దృష్టి చూడడానికైతే లేదండి. ఎందుకంటే అన్ని సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉన్నా వచ్చిన ప్రతి వాళ్ళని కూడా ఒక నాయకుడు ఆత్మీయంగా దగ్గర తీసుకున్నప్పుడు వీళ్ళు అడ్డుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు. ఓకే, సత్యం గారు, ముఖ్యంగా ఏదైతే ప్రభాకర్ రెడ్డి పైన జరిగినటువంటి కత్తి దాడికి సంబంధించి ముఖ్యమంత్రి గారు తన పైన జరిగిందని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే ఒక పార్టీ అధినేతగా అలా అని ఉండొచ్చా, లేకుంటే సీఎం గారు అని ఉండొచ్చా, లేకుంటే దీనిపైన ఎట్లా చూసుకోవాలి మనం? ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అనేది తెలుగుదేశం శ్రేణులలో ఆత్మశైర్యాన్ని నింపడానికి చేసినటువంటి స్టేట్మెంట్ అది. అంటే నాయకులు కానీ కేడర్ కానీ భయపడొద్దు, ఇది నేను సీరియస్ కదండి. ఎస్, అందుకే ఇప్పుడు తన మీద దాడి అని అంటే ముఖ్యమంత్రి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటూ చాలా సీరియస్గా ఉండి ఇటువంటి విషయాలు అనేది మన బీఆర్ఎస్ కేడర్ కు తెలవడానికి వాళ్ళకు ఒక సిగ్నల్ అది ఆ స్టేట్మెంట్. తర్వాత రెండవది, అది ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఖచ్చితంగా ఇది వార్నింగ్ సిగ్నల్ కూడా. కాబట్టి రెండు విధాల ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ని మనం చూడాలి. అందుకని తర్వాత రెండవది, బీఆర్ఎస్ శ్రేణులు ఒక విజ్ఞప్తి కూడా వచ్చింది బీఆర్ఎస్ నుంచి. బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోవద్దు, తర్వాత ప్రతిదాడి ఇటువంటి ఆలోచనలు చేయొద్దని కూడా స్టేట్మెంట్ వచ్చింది. ఇట్ ఇస్ ఇన్వైటింగ్ కామెంట్. ఎందుకంటే అది మనం హర్షించాలి. దాడికి గురైనటువంటి పార్టీ హింసకు పాల్పడొద్దు, దాన్ని ఇంకో విధంగా ఆలోచించొద్దని ఒక స్టేట్మెంట్ చూశాను నేను. కాబట్టి ఇది ఏమైనా డెమోక్రసీలో కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి.
సారా పోసి ఓటేయటం, డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకోవటం, రౌడీజం చేసి ఓటు వేయించుకుంటాం. ఇట్లా అనేకమైనటువంటి ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. అది మనం గ్రో అవుతా ఉంటే ఈ 70 ఏళ్లలో ఇంకా అనేకమైనటువంటి ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. దాడి చేసి అభ్యర్థిని ప్రచారాన్ని జరగకుండా ఉండేందుకు ఏమైనా హార్డీలు సృష్టిద్దామని అతను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి దాడి చేశాడా? తన మూవ్మెంట్ ని కట్టైల్ చేసి దాడి చేశాడా? ఒకవేళ అందుకే దాడి చేసి ఉంటే తనకు రాజకీయ అవగాహన లేదని అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా తను ప్రచారం చేయకుండా హాస్పిటల్ ఉంటే జనం సానుభూతి ఉంటే తప్ప దాడి చేయటం వల్ల వచ్చేటువంటి పొలిటికల్ బెనిఫిట్ ఏం లేదు. అందుకని ఇవాళ ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్, సరే మేము కత్తి పట్టుకుంటే ఎవరు నిలబడలేరు అనేటువంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వటం కరెక్ట్ గా. ఎందుకంటే అది మళ్ళా కేడర్కు రాంగ్ సిగ్నల్ పోద్ది. గతంలో చాలా చోట్ల రాజకీయ నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, మీరు మట్టి పిల్ల తీసుకుని కొడితే మేము రాయి తీసుకుని కొడతాని. ఒక రాజకీయ నాయకుడు అంటే జిల్లా మొత్తం ఊగిపోయింది, ఒక నల్లగొండ జిల్లాలో. కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్లు పొలిటికల్ లీడర్స్, అది కూడా పెద్ద లీడర్స్ ఇస్తే కొంత రెచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి అట్లా కాకుండా ఇంకొక స్టేట్మెంట్, మీరు క్యాడర్ అంతా కూడా ఓపికతో ఉండాలి, రెచ్చిపోవద్దని ఇచ్చే స్టేట్మెంట్ బాగుంది. కాబట్టి ఈ సందర్భంగా ఏదేమైనా పొలిటికల్ పార్టీస్ బాధ్యత తీసుకొని ప్రశాంతంగా ఎలక్షన్లు జరగాలన్నటువంటి క్రమంలో ఉంటేనే ఏ పార్టీకైనా బెనిఫిట్. ఇంకొక మాట కూడా అన్నారండి సత్యం గారు, ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఎన్నికలను తీసుకోలేక, జీర్ణించుకోలేక, ఎన్నికల్లో పోటీకి సరిగైన విధానంలో లేకనే వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు ఒడిగడుతున్నారని చెప్పేసి ఆరోపించారు. ఇప్పుడు వారు అన్నది నిజం. అగ్రెసివ్నెస్ ని ప్రజలు ఇష్టపడరు. కాబట్టి వాళ్ళ కత్తితోడి దాడి చేస్తే అదేదో ఆ పక్షానికి చెందినవాడైతే ప్రతిపక్షాలు దాడి చేస్తున్న దానికి వ్యాలిడిటీ వస్తుంది, ముఖ్యమంత్రి అనేటువంటి దానికి. ఏ ప్రతిపక్షాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి చేసినప్పుడు ఖచ్చితంగా దాని వెనకాల ఉన్నట్టు కథ ఏమిటో బయటకు తీయాలి. తీసిన దాన్ని బట్టి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు తను ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి సభ్యుడో, క్యాడర్ నుంచి వచ్చినటువంటి వాడు ఈ పని చేశాడంటే ఖచ్చితంగా అది పొలిటికల్ మైలేజ్ వస్తుంది. ఏ సంబంధం లేకుండా వ్యక్తిగతంగా దాడి చేస్తే దానికి పెద్ద రికగ్నిషన్ రాదు. కానీ ప్రభాకర్ రెడ్డి మీద ఖచ్చితంగా సానుభూతి ఉంటుంది. సౌమ్యుడు, మంచోడు, రెచ్చగొట్టేవాడు కాదు. కాబట్టి అటువంటి ఆయన మీద దాడి చేయడం ఏందనేటువంటి సానుభూతి ఖచ్చితంగా ప్రజలకు ఉంటది. కాబట్టి ఎవరైనా హ్యూమన్ గా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ థింక్ చేస్తారు. తర్వాత రెండోది ఏమిటంటే, అగ్రెసివ్ గా ఎవరు బిహేవ్ చేస్తే వాళ్ళు బలహీనంగా అవుపడతారు, బలహీనుడు బలంగా అవుపడతాడు. ఇప్పుడు సపోజ్ పిఆర్ఎస్ గెలిచే స్థితిలో ఉందనుకుందాం, దాడి చేస్తే ఎదుటోళ్ళ మీద దాడి చేస్తే ఎదుటివారు కూడా బలంగా అవుపడతాడు. లేదు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే స్థితిలో ఉందనుకున్నప్పుడు తన కార్యకర్త దాడి చేస్తే దాడికి గురైనటువంటి పార్టీ బలంగా అవుపడుతుంది. ఎప్పుడైనా ఘర్షణ బలహీనుని బలంగా చేసి చూపెట్టేటువంటి అవకాశం ఉంటది. ఇద్దరు టైట్ ఫైట్ ఉన్నప్పుడు ఈ ఘర్షణలు పెద్దగా మొగ్గవు. కానీ ఒకళ్ళు బలహీనంగా ఉండి ఆ బలహీన మీద దాడి చేస్తే మాత్రం వాడు కూడా బలంగా అవుపడతాడు. కాబట్టి ఘర్షణ ఎప్పుడు కూడా బలమైన పార్టీకి నష్టం. అందుకే ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆడ రెండు బలమైన పార్టీలు. కాబట్టి ఆ తర్వాత అట్లాగే ముకుందరెడ్డి అబ్బాయి పేరు ఏదో ఉంది క్యాండిడేట్, ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థి. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా పెద్దగా ఇటువంటి ప్రోత్సహిస్తారు అనుకోదు. అయినా ఏదేమైనా మనం స్టేట్మెంట్ కన్క్లూజన్ ఇవ్వకూడదు. రేపు పోలీసు దాన్ని ట్రేస్ అవుట్ చేస్తే కానీ మనం చూడాలి. రైట్. అలాగే మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి నాగేష్ గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ ద్వారా. నాగేష్ గారు నమస్తే అండి. నాగేష్ గారు, ఏంటి అసలు కత్తిదాడికి సంబంధించి కావచ్చు, ఇలాంటి రాజకీయాల ప్రచార హోర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇలా జరగడానికి, ఈ ఘటనకు సంబంధించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఫస్ట్లీ వైలెన్స్ అనేది మంచిది కాదు, ఏ సొసైటీకి మంచిది కాదు. వైలెన్స్ ని ప్రమోట్ చేసే ఏ పార్టీ అది వెల్ఫేర్ ఓరియంటేషన్ తో పనిచేసే పార్టీ అన్నట్టు తెలుసు నా అబ్జర్వేషన్. వైలెన్స్ అనేది ఏ సొసైటీకి, ఏ సమాజానికి కూడా మంచిది కాదు. ఇప్పుడు ఈ పొలిటికల్ అంబియన్స్ లో వైలెన్స్ అవుతుంది అంటే, వన్, రూలింగ్ పార్టీ షుడ్ ఆన్సర్ టు పోలీస్ ఎంక్వైరీ. సెకండ్, మై హార్ట్ అంటే మనం సామాన్య ప్రజలు కాబట్టి ఎవరిపైన అయితే దాడి జరిగిందో వాళ్ళతో మనం నిలబడాల్సిన అవసరం ఉంది, రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ స్టాండ్. ఓవరాల్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బిలీవర్ ఆఫ్ సత్య అహింస, గాంధీ పునాదులు వేసిన పార్టీ. సో హింసను ఎప్పుడు నమ్ముకోదు. ఇంకోటి, ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ చేస్తే లాస్ట్ ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత
రెస్పాన్సిబుల్ సీఎం గారు, రెస్పాన్సిబుల్ మినిస్టర్ గారు హౌ దే ఆర్ సౌండ్, ఎలా మన స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము హింస చేయాలనుకోవట్లేదు కానీ ఏం చేస్తే బాగుంటుంది, జస్ట్ కండెమబుల్ స్టేట్మెంట్. ఇప్పుడు యువర్ ఇన్ ఏ రూలింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ పొజిషన్, మీ బాధ్యత ఏంటంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ జరగాలి రాష్ట్రం. కానీ మీరు ఒక రకంగా ఏంటంటే ఇగ్నైట్ చేస్తున్నట్టు ఇష్యూని అయితే మాట్లాడారు. మీ అబ్జర్వేషన్ లో ఆ స్టేట్మెంట్ ఉంది, మన పార్టీ సీఎం గారు కానీ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది కూడా, విచ్ ఇస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఇప్పుడు వాళ్ళ క్యాడర్ కి చెప్పడం ఇది అని హింసకి మనం ఎలాంటి హింసకు పాల్గొంటుంది, ఏమైంది, సిచ్యువేషన్ ఎలా ఉంది, పెట్టిన తర్వాత వాట్ ఈస్ రియాలిటీ అని తెలిసిన తర్వాత లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అన్నట్టు మనం మాట్లాడాలి. బాధ్యత కదా సిటిజన్ కాదు. మా పిసిసి కూడా అదే స్టాండ్. నాగేష్ గారు, మీ ఆడియో చాలా బ్రేక్ అవుతా వస్తూ ఉంది, ఒకసారి చూసుకోండి, కొంచెం దగ్గర పెడతారా ఫోన్, అంటే సిగ్నల్ ప్రాబ్లం ఒకసారి చూసుకోండి. రమాదేవి గారు, ఈ ఖచ్చితంగా ఈ రాజకీయ దాడులు అంటారా లేకుంటే ఇంకేమైనా కారణాలు కనబడుతున్నాయా? అది ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతామండి? ఎట్లా పోలీస్ ఎంక్వైరీ అవుతుందో ట్రేస్ అవుట్ అవుతూనే చెప్పగలుగుతాం కదా ఏదైనా కూడా. ఏందనేది ఒకసారి అది బయటకు వస్తే గానీ మనకు కొంచెం టైం ఇచ్చి చూడాలండి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా, సత్యం గారు చెప్పినట్టుగా మనం టైం తీసుకోవాలి. టైం తీసుకొని దాని మీద ఎంక్వైరీ కరెక్ట్ గా జరిగినప్పుడు ఏంటిది అనేది ట్రేస్ అవుట్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అండి అది ఏదాడి. కానీ మరి ప్రతిపక్షాలు ఎన్నికలను ఎదుర్కోలేక ఇలా చేస్తున్నాయని చెప్పేసి అనడం వెనుక ఆంతర్యం ఏంటి? సరే అండి, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు జరుగుతున్న ఒక సమరం జరుగుతా ఉందండి. జరిగినప్పుడు ఈ సమరం లోపల ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఒక యుద్ధం, ఎన్నికల యుద్ధం అనేది జరుగుతున్నది. ఇది జరిగినప్పుడు ఎట్లయినా కూడా ముందు సస్పెక్ట్ చేసేది ప్రతిపక్షాలనే అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు మేము ఆ స్థితిలో ఉన్న వాళ్ళ మీద ఏదో జరిగినా అందరు కూడా అదే అనుకుంటారు. అనుకొని మామూలుగా జనరల్ గా అన్న మాటనే తప్ప దాని మీద ఇప్పుడు ఎవరైనా దీని వెనుక సరే ఇప్పుడు అట్లా ఉన్నదా లేకుంటే ఇప్పుడు వారు అన్నట్టు వ్యక్తిగతంగా ఏమన్నా ఉన్నదా, వారు సౌమ్యులు అని చెప్పారు ఇప్పుడే సత్యం గారు కూడా. అంటే వారి గురించి నిజంగా అక్కడ వ్యక్తిగతంగా వారికి నేను మామూలుగా దూరం నుంచి వినడం, ఎందుకంటే నేను వరంగల్ జిల్లాకు సంబంధించినాను కాబట్టి వినడం తప్ప నాకు అంత పర్సనల్ గా వారి హిస్టరీ నాకు తెలియదు ప్రభాకర్ రెడ్డి గారిని. అయినప్పటికీ వారు చెప్తున్నారు వారు అంత సౌమ్యులు, గతంలో ఏదో వారితో కలిసి పార్టిసిపేట్ చేసిన సందర్భాలు అవన్నీ కూడా ఉన్నాయంటున్నారు. అలాంటి వ్యక్తి మీద వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు అనేది మనం అనుకునేటువంటి ఒక ఆలోచన. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి సమరం లోపల ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి దాడి అనేది ఎవరైనా దాన్ని ముందుగా అనుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఏదైనా మనం గట్టిగా దాని మీద మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఈ ట్రేస్ అవుట్ అయిన తర్వాతనే మనం మాట్లాడడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఓకే, నాగేష్ గారు. Yes, sir. కంటిన్యూ. Firstly, good evening again. Yeah. సో వైలెన్స్ అనేది ఏ సొసైటీకి మంచిది కాదండి. ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ కోరుకున్న వాళ్ళు ఎప్పుడు వైలెన్స్ కి రెస్పాండ్ చేయరు. వైలెన్స్ ఎవరు ప్రమోట్ చేసినా మనం అందరం రెస్పాన్సిబిలిటీ మనం, రైట్? ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ ఏ వైలెన్స్ కమిట్ చేసింది, ఎవరు దీనికి బాధ్యతలు అనేది లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. పోలీస్ ఎంక్వైరీ జరగాలి, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చెప్పాలి, లాని రన్ చేయాలి, మనం ప్రమోట్ కూడా చేయాలి. సెకండ్, ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏ స్టాండ్ తీసుకుంటున్నాయి, రెస్పెక్టెడ్ సీఎం గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళ స్టేట్మెంట్ ఒక రకంగా ఇచ్చారు. ఎలా అంటే మేము వైలెన్స్ రిసార్ట్ చేస్తాం, మేము వైలెన్స్ అసలు బాగోదు అన్నట్టు చెప్పారు. ప్రమోట్ దాట్. ఎవరైనా సరే, మా కాంగ్రెస్ పార్టీ అయినా, టిఆర్ఎస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, ఒక రెస్పాన్సిబుల్ స్టాండ్ తీసుకోవాలి. మన క్యాడర్ కి డిసిప్లిన్ పెట్టేటట్టు. మన వైలెన్స్ అనేది ఏ సొసైటీకి మంచిది కాదు. జరిగిన వైలెన్స్ ని కండెమ్ చేయాలి. అది మా పిసిసి చేశారు, రేవంత్ రెడ్డి గారు చేశారు. స్వచ్ఛందంగా దానికి ఎంక్వైరీ పడాల్సిందే. ఎంక్వైరీ పడిన తర్వాత రియాలిటీస్ ఏంటో తెలియాల్సింది. రియాలిటీస్ తెలిసిన తర్వాత మనం ఏమైనా మాట్లాడితే దానికి ఒక కైండ్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు దానికి ప్రిడిక్ట్ చేసుకుని ఇది పొలిటికల్ వెండికని అనడం, ఏదో పర్సనల్ గ్రడ్జ్ అనుకోవడం, ఐ డోంట్ థింక్ నా అబ్జర్వేషన్ అంత అలో చేస్తారని. సో దీనికి టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. టైం తర్వాత దీనికి ఆన్సర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. వి ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, బోత్ విక్టిమ్ ఒక సైడ్ ఉన్నారు, ఎవ్రీబడి గుడ్ ఎనఫ్, లైఫ్ థ్రెటనింగ్ అయితే లేదు. కానీ నడిరోడ్డు మీద లాయర్ దంపతులను మర్డర్ చేసిన సిచ్యువేషన్ కూడా ఈ సమాజంలోనే అప్పుడు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, అంటే హూస్ గవర్నమెంట్,
హూ కెన్ రన్ ద స్టేట్, రైట్? అప్పుడు ఎంత రియాక్షన్ అయ్యారు, ఆ రియాక్షన్ లో ఎంత సిన్సియారిటీ ఉంది, ఇప్పుడు ఈ ఇష్యూ అవుతుంది, ఈ రియాక్షన్ లో ఎంత సిన్సియారిటీ ఉంది, అది ప్రజలు గమనించి, రైట్? ఆ సిన్సియారిటీ లెవెల్ చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటది ఏది మన రూలింగ్ గవర్నమెంట్ కరెక్ట్ గా అంటే వైలెన్స్ ని ప్రమోట్ చేస్తా లేక పొలిటికల్ మెసేజ్ తీసుకుంటుందా ప్రతి ఒక్క ఇష్యూస్ కి, ఈవెంట్స్ కి అన్నది మన పడుతూ ఉంటాయి. సో వైలెన్స్ జరగదు. అండ్ ఐ మై సెల్ఫ్ పర్సనలీ ఫ్రమ్ మై పార్టీ వి కండెమ్డ్ ఇట్. మా పిసిసి అన్నట్టు ఎంక్వైరీ జరగాలి, జరిగిన తర్వాత దీని మీద మాట్లాడాలి. మొత్తానికి ప్రచారాల ఆర్భాటంలో ఉన్నటువంటి సిచ్యువేలా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అందరినీ కూడా చాలామందికి బాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, ముఖ్యంగా బీఆర్ఎస్కు బాధిస్తున్నటువంటి సిచ్యువేషన్. సత్యం గారు, ఏదైతే ఈ దాడి ఖచ్చితంగా కాంగ్రెస్ గుండాలు చేశారని చెప్పేసి కేటీఆర్ కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్, జనరల్గా బీఆర్ఎస్ పార్టీని మీరు నన్ను కేటగరైజ్ చేయమంటే ఇట్ ఇస్ అనే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. దానికి పెద్దగా దాని సిద్ధాంతం కానీ దాని ఆచరణ కానీ క్యాస్ట్ ఫెనటిజం లేదు, రిలీజియస్ ఫెనటిజం లేదు, దాని క్యారెక్టర్ కాదు. అయినప్పుడు ఎదుటి పార్టీ ఆ పార్టీ మీద దాడి చేయాలనేటువంటి కోపం వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది మొదటిది. రెండోది, ప్రభాకర్ రెడ్డిని నేను సౌమ్యుడని ఎందుకు ఇచ్చానంటే, సాధారణంగా ఒక సదస్సు జరిగితే ఎవరైనా ఎంపీని గెస్ట్గా పిలిస్తే ఆయనకి ఇష్టమైన టైంలో వచ్చి మళ్ళీ ఆయన ఇష్టమైన టైంలో పోతుంటారు. నాకు ఇంకా ఇతర కార్యక్రమాలు ఉన్నాయండి అనో, లేకపోతే ఇంకోటో లేదా ఇతర కార్యక్రమాలకు అటెండ్ అయ్యి వస్తున్నా అందుకే లేట్ అయ్యిందనో ఇటువంటి వివరాలు ఇచ్చి పోతుంటారు. కానీ ఆయన నేను పెట్టిన సదస్సులో 3 గంటలు ఉన్నాడు. ఉండి పైగా అయిపోయిన తర్వాత మేము మంత్లీ జర్నల్ చేసుకొస్తున్నామండి చూడండి అని ఇస్తే అది మొత్తం చదివి తన పిఏకు ఏడాది సబ్స్క్రైబ్ చేయండి, ఈ మీ ఇటువంటి అండర్స్టాండింగ్ నాకు అవసరం అని చెప్పేసి జర్నల్ చదివి సబ్స్క్రైబ్ చేశాడు. ఒక ఎంపీ 3 అవర్స్ ఉండి జర్నల్ చదివి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి నాకు ఈ అండర్స్టాండింగ్ అవసరం అని కోరుకోవటం అనేది నేను నా ఎస్టిమేషన్ 3 అవర్స్లో రాంగే కావచ్చు, కానీ ఆయన ప్రవర్తన ఆ 3 అవర్స్లో కనపడినటువంటిది ఇది. అందుకే నేను ఆయన్ని హాఫ్ ఆఫ్ ది అకాడమిషియన్, హాఫ్ ఆఫ్ ది పొలిటీషియన్ గా ఆ రోజు నాకున్నటువంటి అంచనా. ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తూ వస్తున్నప్పుడు కూడా ఇతరుల మీద దాడి చేసో అధికార పార్టీని అధికారాన్ని ప్రయోగించే గెలవాలన్నటువంటి యోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి తన మీద మరొక పార్టీ దాడి చేస్తుందా అనేది నాకున్నటువంటి అనుమానం. రెండోది, కాంగ్రెస్ అక్కడ థర్డ్ ఫోర్స్. ఇప్పుడేమైనా కొత్తగా ఎదిగిందంటే చెప్పలేను, కానీ గతంలో ఉన్నంత వరకు అది థర్డ్ ఫోర్స్. థర్డ్ ఫోర్స్ ఉండి బలహీనంగా ఉన్నటువంటి పార్టీ నుంచి ఒక వ్యక్తి వచ్చి అధికార పార్టీ మీద దాడి చేస్తాడని నాకున్నటువంటి అనుమానం. కాబట్టి వీటన్నిటిని మనం ఒక డెమోక్రటిక్ వేల్నే థింక్ చేయాలి. ఒక పార్టీకి ఫేవరబుల్ గానో ఒక పార్టీకి అపోజిషన్ గానో మనం ఆలోచిస్తే మనం కూడా వ్యూవర్స్ కు తప్పుదారి చూపెట్టిందే ఇది. కాబట్టి ఆ విధంగా అంచనాకు రావాలి. అందుకని ఇన్సిడెంట్ అన్వాంటెడ్ దీన్ని ఖండించాలి అంతవరకే. కానీ ఫలానా పార్టీ వాడు కాబట్టి చేసి ఉంటాడనో, అసలు ఆ ఫలానా పార్టీ వాడు అవునా కాదా. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎట్లా ఖండిస్తారు తన మీద దాడి చేశారు. రఘునందన్ రావు మాకు సంబంధం లేదు, మాకు సంబంధించిన వాడైతే తీసి పట్టకొచ్చి ఒప్పచెప్తాం అన్నాడు. రేవంత్ రెడ్డి మాకు అసలు దాంట్లో నమ్మకమే లేదన్నాడు. ఏదేమైనా మరి అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇదే ఇన్సిడెంట్, ఇటువంటి ఇన్సిడెంట్లు ఇంకా ఇతర కాన్స్టిట్యూషన్లు జరగకుండా డిస్కరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు కూడా అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారికి ఇంకొంచెం డేంజర్ అయి ఉంటే, అది మరి లివర్కో ఇంకో దానికో తగిలి ఉంటే డేంజరస్ కదా. అందుకని ఇప్పుడు ఆయన చుట్టూన్నటువంటి మరి వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేసింది, జనరల్ పోలీస్ ఏం చేసింది, తర్వాత ఇంకోటి ఎలక్షన్ సందర్భంగా ప్రతి మనిషిని దగ్గర తీసుకొని లాలించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. తను దండం పెడుతున్న పేరు మీద వచ్చి అట్లా చేశాడు. కాబట్టి రాజకీయ నాయకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ ఫోర్స్ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే లైఫ్ లాస్ అయింది అనుకోండి, అది పెద్ద ప్రభావం పడుతుంది, పెద్ద డిస్టర్బెన్సెస్ వస్తాయి. దానికి బదులుగా ఇంకా 4 చేయాలన్నటువంటి ఆలోచనలు పుడతా ఉంటాయి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ని మనం రానివ్వకూడదు. ఎందుకంటే ఒకసారి ఆ సిచ్యువేషన్ ఎరప్ట్ అయితే దాన్ని ఆపలేం. దానికి ఎగ్జాంపుల్ రాయలసీమ. అందుకని అది చైన్ యాక్షన్స్. ఒక తరం గడిచిపోయినా, 2 తరాలు గడిచిపోయినా, 3 తరాలు గడిచిపోయినా
పాలిగాళ్ల పాలన నుంచి ఇవాటి వరకు రాయలసీమలో ఇది సస్టైన్ అవుతూనే ఉంది. అది సస్టైన్ కావటం వల్ల ఫ్యూడలిజం ఎలా అవుతుంది? ఆ ఫ్యూడల్ ప్రభువులే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైతారు. ఇక సామాన్యులకు చైతన్యం లేదు, డెమోక్రటిక్ సెటప్ లేదు, సామాన్యుడు రాజకీయాలకు వచ్చేటప్పుడు ఇటువంటి ఇక ఈ సామాజిక నష్టాలు వరుసగా జరుగుతూ ఉంటాయి సమాజానికి. కాబట్టి అందరికీ నష్టం. అందుకే ఇవాళ అటువంటి ఇన్సిడెంట్స్ ని ఎంకరేజ్ చేయకూడదు, ఖండించాలి. తర్వాత దానికి ప్రొటెక్షన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆలోచించాలి. రామేదేవి గారు, సత్యం గారి వ్యాఖ్యలకి మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తామండి. వారు చెప్పింది కరెక్ట్ గానే ఉంది. అది ఎక్కడ కూడా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి ఇప్పుడు వారు చెప్పారు, ఇప్పుడు రాయలసీమ అలాంటి చోటనే ఇలాంటి మనం సందర్భాలు చూసినాం అంతకుముందు గతంలో, కానీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఫ్యాక్షనిజం అనేది మన తెలంగాణలో ఇప్పటివరకు లేదు, ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి దాడులు. సరే, దాని మీద మరి లోతుగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందండి. చూడాలి, అది అయిన తర్వాతనే మనం ఏదైనా మాట్లాడాలి. అంటే సెక్యూరిటీ విషయంలో కూడా అన్నారు కొంత జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి అంటున్నారు. అది కూడా వాస్తవమే కదా? అది కూడా వాస్తవం అండి. జాగ్రత్తలు ఇంకా అదే ఇప్పుడు అన్నారు వారు, దండం పెడతా అన్న ఉద్దేశంతో దగ్గరికి వచ్చినాడు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఎవరిని కూడా ఇప్పుడు సరే ఈ వ్యక్తి అంటే ఆ ఉద్దేశంతో వచ్చానండి, వేరే అందరూ ఇలాంటి ఉద్దేశాలతో ఉన్న వాళ్ళు ఉండరు కదా. ఆత్మీయత గల కార్యకర్తలు ఎంతో మంది ప్రజలు మామూలుగా కార్యకర్త కానప్పటికీ కూడా అభిమానం ఉన్న వాళ్ళు మనం ఒక వాడకు వెళ్ళినామంటే, నేను క్యాండిడేట్ ని కాదు, నేనైతే ఇప్పటివరకు అలాంటి సందర్భాలు ఒక నాయకురాలుగా ఉన్నాను. అంతకుముందు కాంగ్రెస్ లో 20 ఏళ్ళు, ఇప్పుడు దీంట్లోకి వచ్చి 8 years నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను. కానీ ఇవాళ ఆదరణ పోగానే కొంతమంది వచ్చి ఆలింగనం చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. మనం కాదనలేము వాళ్ళని. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆదరణ, మన పట్ల ఉన్న అభిమానాన్ని వాళ్ళు చూపినప్పుడు కాదనలేము. దాని ప్రతి వ్యక్తిని సస్పెక్ట్ చేయలేరు కూడా వీళ్ళు. కాకపోతే ఇప్పటి నుంచి ఇంకా ఎలర్ట్ అయ్యి ఎలక్షన్ ఈ నెల రోజులు కూడా ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఇంకా చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగిన ప్రథమమైన ఒక ఇన్సిడెంట్ కాబట్టి తప్పనిసరిగా దాని మీద ఇంకా లోతుగా పరిశీలించి అసలు ఏ కోణంలో జరిగింది అనేది మనకు తెలుస్తుంది. ఏ కోణంలో జరిగినప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు కూడా తప్పకుండా ఇంకా ప్రభుత్వం పటిష్టంగా చేస్తుందండి. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పేసి అనడంలో కూడా ఆంతర్యం ఏంటి అనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అది 3rd ప్లేస్లో ఉంది అక్కడ దుబ్బాకలో, కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అంత అవసరం ఉందని చెప్పేసి విశ్లేషకుడు అంటున్నారు. అది దాని ఎలా చూడాలి? అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు మరి వారి దృష్టిలో ఏమున్నాయో తెలియదండి మనకు. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులు అట్లా ఏమైనా ఎంకరేజ్ చేసినాయా ఏంటి అనేది. ఏదేమైనప్పటికీ సరే ఒకరిని మనము ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ సంఘటన పట్ల స్పందించాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి, ఆ నాయకులకు కూడా ఉంటది ఎక్కడైనా. ఇప్పుడు వారు చెప్పారు, ఇప్పుడు సీఎం గారు ఇట్లా అన్నారు అంటే నేను కూడా ఇప్పటివరకు న్యూస్ లో కూడా చూశాను. వారు అంటే కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఇది ఒకటి అవసరం, ఒక వర్డ్ అనేది కూడా వాళ్ళు చేయకపోతే కార్యకర్తలు కూడా కొంత డీలా పడే అవకాశం ఉంది. ప్లస్ ఇంకా వీళ్ళు కూడా అగ్రెసివ్ అయ్యి ఇంకా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వారు తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం, ఒక మాట కావచ్చు. దాన్ని మనం వేరేలాగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఏదేమైనా తప్పకుండా ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద లోతుగా పరిశీలన, అది ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు మనకు అదేంటో నిజానిజాలు తెలిస్తే అప్పుడు మనం మళ్ళీ మీరు మాట్లాడదామంటే మళ్ళీ ఒకసారి మనం చూద్దామండి కూర్చొని. అంతేగాని ఇప్పుడు ఏది అనేది లేకుండా దాని మీద మనం ఒకటి అనడం అనేది. రైట్. సత్యం గారు, అంటే ఇంకొక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఏంటంటే అతనికి ఏదో పథకం ద్వారా లబ్ధి పొందలేదు, ఆ నిరుత్సాహానికి గురై అలా చేశాడని చెప్పేసి ఇంకొక వార్త చక్కర్లు కొడుతుంది. నేను ముందే అన్నాను కదండి, ముందే అన్నా కదా, ఏది ప్రభాకర్ రెడ్డి గారి నుంచి రావాల్సిన సహాయం అందలేదనో, లేదా ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ తనకు కావాల్సినటువంటి దాన్ని ఇవ్వలేదనో, లేకపోతే నేను ఈ ప్రభుత్వంలో నాకు ఏది అందలేదనో, లేదా ప్రభాకర్ రెడ్డికి ఏదైనా రిప్రజెంటేషన్ చేస్తే పట్టించుకోలేదనో, ఇటువంటి ఏమైనా ఉన్నాయా వాటిని ట్రేస్ అవుట్ చేయాలని నేను ముందే చెప్పా. కాబట్టి ఇటువంటి పథకాలు ఏదైనా అయితే కొంత ఇప్పుడు ఎట్లున్నదంటే గత 30 years గా ఈ సోషల్ సిస్టంలో, ఈ ఎకనామిక్ సోషల్ సిస్టమ్స్లో ఒక బాటం లెవెల్ ఉన్నటువంటి ప్రజలు బాగా ఒత్తిడికి గురవుతున్నాయి. ధరలు బాగా పెరుగుతున్నాయి. తర్వాత పొలిటికల్ వెంజెన్స్ ఉంది, మాకు పథకాలు రావట్లేదు, మాకు పాత్ర లేదని చెప్పేసి. తర్వాత ప్రభుత్వాలు చేస్తాయంటావు, మరి ఎంత చేసినా ప్రభుత్వాలు 60%, 70% చేస్తాయి, 100% చేయలేదు. ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అట్లా డిస్గస్ట్ అయ్యి ఇటువంటి వాటికి కూడా పాల్పడేటువంటి అవకాశం ఉంది. అందుకే మనం ఇప్పుడు ఏదైనా ఒక అడ్వెంచరిజం కూడా ఇటువంటి సిచ్యువేషన్ నుంచే పుడతా ఉంది.
మనం చూసాం కదా. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. పంజాబ్లో బెంద్రవాళ్ళ రెచ్చగొడితే ఓ ఏడాదిలో 2 ఏళ్ళలో డిసపియర్ అయిపోవాలి ఆ ఉగ్రవాదం. కానీ 2 దశాబ్దాలు ఎలా ఉన్నదంటే అక్కడున్న ఎకనామిస్టులు చేసినటువంటి ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల పని దినాలు తగ్గిపోయింది, దళిత సిక్కులకు అసలు పని దొరకని సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళు తిరగబడేటువంటి స్థితిలో బెందడం దొరికాడు, అందులో చేరిపోయారు. 20 ఏళ్ళు వాళ్ళు దాంట్లో నిమగ్నమై ఉగ్రవాదానికి లోనయ్యారు. మనం బయట ఉన్నా మనకు వచ్చింది ఏమీ లేదు, లోపటున్నా పోయేది ఏమి లేనటువంటి స్థితిలో 20 ఏళ్ళు అది సస్టైన్ అయిందని చెప్పారు. అట్లాగే నక్సలిజం ఉంది, అది కూడా సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. డిస్గస్ట్ అయినటువంటి యూత్ కోరికలు నెరవేరట్లేదు డెమోక్రటిక్ గా అన్నప్పుడు ఇప్పటికి కూడా దరిదాపు 67 మొదలు పెడితే ఇప్పటి వరకు దరిదాపు 55 ఏళ్ళు ఆయన ఏదో ఒక మూలన సస్టైన్ అయితేనే ఉంది. ఎందుకు అంటే ఈ ఎకనామిక్ సోషల్ కండిషన్స్ లో బాటమ్ లెవెల్ ఉన్నటువంటి ప్రజలు ఒత్తిడికి లోనవుతారు, దాన్ని వేఅవుట్ గా వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఇట్లా ఎక్కడైనా మీరు ఏదైనా ఒక వ్యతిరేక ప్రాబ్లం వస్తే ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి దాని నుంచే అవుతుంది. ఇప్పుడు ఇది ఇండివిజువల్ ఇన్సిడెంట్ చూసాం, ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ కాకుండా ఒక ఇండివిజువల్ ఇన్సిడెంట్ చూసాం. ఆ ఇండివిజువల్ ఇన్సిడెంట్ అధికారంలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి మీద మనకు కనపడింది. కాబట్టి ఇటువంటి దాని నుంచి ఏమైనా డిస్గస్ట్ అయ్యి ఇటువంటి దానికి పాల్పడడా అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనం ఖచ్చితంగా, ఎందుకంటే డిబేట్ లో మనం ఖచ్చితంగా ఒక వాల్యుబుల్ ఇష్యూని మనం ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఛానల్ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తోటి పెట్టినప్పుడు కేవలం ఆ వ్యక్తి గురించే కాకుండా చుట్టూ ఉన్నటువంటి సోషల్ సిస్టమ్లు ఇటువంటి ఎందుకు జనరేట్ అయితే ఎందుకు పడతాయి అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గం హత్య రాజకీయాలు ఉన్న నియోజకవర్గం కాదు. తెలంగాణలో చాలా అట్లా ఇన్సిడెంట్స్ అయిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, కానీ అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి నియోజకవర్గం కాదు. తర్వాత అట్లాగే అక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా అట్లా అడ్వాంచరిస్ట్ గా పోయినటువంటి ఉదాహరణలు గతంలో లేవు. ఏదో ఇన్సిడెంట్లు దాడి చేయటం, కొట్లాడటం, ఆవేశం వచ్చినప్పుడు కొట్లాడి వాళ్ళ ఎలక్షన్ తర్వాత ప్రశాంతంగా ఉండటం. చాలా నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 5 ఏళ్లు ఘర్షణ పడేటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ క్యారెక్టర్ దుబ్బాకకు లేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది ఒక ఇండివిజువల్ ప్రాబ్లమ్ గానే కాకుండా ఇటువంటి దాంట్ నుంచి ఇండివిజువలిస్టిక్ గా ఆలోచించినటువంటి వ్యక్తి ఆ రాజు అనేటిది కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. అలాగే మనకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్ కూడా జాయిన్ అయ్యారు జూమ్ ద్వారా. వేణుగోపాల్ గారు నమస్తే అండి. వేణుగోపాల్ గారు, ఏదైతే ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి పైనటువంటి జరిగినటువంటి కత్తిదాడిని ఎలా చూస్తారు అసలు? ఇంకా అంటే జరిగిన విధానం అయితే ఈ కరెక్ట్ కాదు. అయితే అక్కడ ఆ పిల్లగాడు ఏదో డ్రింక్ చేసి ఉండని, లేదంటే రఘునందన్ గారు చెప్పినట్టుగా దళిత బంధు విషయంలో అతన్ని బాగా హెరాస్మెంట్ చేసేదని చెప్పి చెప్తున్నారు. ఇక నిజాలు అయితే తెలియలేదు, కానీ ఈ ఎలక్షన్ టైంలో అట్లా కావడం అది మంచి పద్ధతి కాదని మేము కూడా అనుకుంటున్నాము. ఈ టైంలో దాన్ని మరీ మీడియాలో కూడా మరీ ఎక్కువగా చూపిస్తున్నట్టుగా అనిపిస్తున్నది ఎలక్షన్ ట్రెండ్. హలో, మీడియాలో ఎక్కువ చూపించేటువంటి జరిగినటువంటి ఘటనలు చూపిస్తున్నాం. ఎందుకంటే ప్రచార టైంలో ఇలా చాలామంది నాయకులు దగ్గర అవుతారు, ప్రజలకు దగ్గర అవుతారు, అలాగే డోర్ టు డోర్ ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇలా జరగడం చాలా అందరినీ కలిచేసినటువంటి సిచ్యువేషన్. దాన్ని అసలు ఇలాంటి దాడులు ఎలా అరికట్టొచ్చు ఏంటనేదే కాన్సెప్ట్ ఇక్కడ మనకు మెయిన్గా. రాజకీయ నాయకులు సేవ చేయడానికి వస్తారు, సేవ చేసే క్రమంలో ఇలాంటి దాడులు ఏంటనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా మనం కనివిని ఎరగలేవు ఇలాంటి ఘటనలు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏంటి అసలు వీటికి ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి, ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది దానిపైన ఇప్పుడు మనకు ప్రధాన డిబేట్. నగేష్ గారు, ఈ దాడి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చేయించారని అంటున్నారు, ఏమంటారు మీరు? అసలు ఐ డోంట్ అగ్రీ విత్ మీ స్టేట్మెంట్ తో అగ్రీ అవ్వను, ఎవరు చెప్తున్నా వాళ్ళ స్టేట్మెంట్ తో కూడా అగ్రీ అవ్వలేదు. ఎందుకంటే పార్టీ గాంధీ నాటి నిలబడ్డ పార్టీ, సర్వోదయాన్ని చేసే పార్టీ అది. సో ఇప్పుడు వైలెన్స్ ఏ సొసైటీలో జరిగినా మనం కండెమ్ చేయాల్సిందే. యాజ్ ఎ పొలిటికల్ రిప్రజెంటేటివ్ గా నేను డౌట్ అంటే నా అబ్జర్వేషన్, ఐ డోంట్ నో మన ప్యానలిస్ట్ తో మన వ్యూవర్స్ తో అందరితో ఉంది. హాస్టల్లో IIIT హాస్టల్లో సుసైడ్స్ అవుతాయి, జాబ్ రావట్లేదని సుసైడ్స్ అవుతాయి, ఫుడ్ పాయిజన్ తీసుకుని పిల్లలు చనిపోతున్నారు, వీఆర్ కిల్లింగ్ డ్రీమ్, మనం కళలని చంపుతున్నాము. అప్పుడు మన అధికార గవర్నమెంట్ యాటిట్యూడ్ అలాగే ఉంటుందా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో వైలెన్స్ జరిగింది, వి కండెమ్డ్ ఇట్. ఈ వైలెన్స్ కి ఎంత రియాక్ట్ అవుతుందో
అంతే రియాక్ట్ ప్రీవియస్ తెలంగాణ గవర్నమెంట్ లో జరిగాయి. అప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ అదే లెవెల్లో సిన్సియర్ గా ఉందా? హాస్పిటల్కి వెళ్ళి విక్టిమ్ ని కలవడం, హూ ఇస్ డూయింగ్ పాలిటిక్స్ అనేది మనం కొంచెం గ్రహించాలి. ఎనీబడి, ఇప్పుడు ఏ పార్టీ స్టాండ్ అయినా, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయినా మనం ఈ వైలెన్స్ అయితే ఖండియాలి. అదండి నా అబ్జర్వేషన్. ఐ గెస్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటదేమో, ఎనీ రూలింగ్ పార్టీ యాటిట్యూడ్ ఒకప్పుడు సొసైటీలో అవుతున్నప్పుడు, జాబ్ రావట్లేదని సొసైటీ చేసుకుంటున్నప్పుడు, నడి రోడ్ల మీద మర్డర్లు జరిగేటప్పుడు అంతే సీరియస్ ఉందా, ఈ ప్రజెంట్ డే ఉన్న యాటిట్యూడే ఉందా అన్నది క్వశ్చన్ ఇక్కడ. రైట్, ఒక నిమిషం సత్యం గారు. ఎస్, రైట్, ఈ దాడికి సంబంధించి ఇందాక బీజేపీ నాయకులు వేణుగోపాల్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటే ఒక ఎంపీ పైన దాడి, అలాగే ఇప్పుడు దుబ్బాక కాంటెస్టెంట్ అభ్యర్థి పైన దాడి అంటే అంత లైట్ తీసుకోవాలంటారా? లేదండి, లేదు. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్ ఒక బీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టి, ఎంపీ మీద కాబట్టి కాదు. ఇది ఒక హర్డ్ ప్రశాంతంగా పోలింగ్ జరిగేదానికి ఇటువంటి సంఘటనలు జరిగి రేపు ఇతనికి ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, ఎదుటి పార్టీ ఇతని బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీలు ఇంకొక ఇద్దరిని అవతల పార్టీ వాళ్ళు హత్యలు చేయటం, మళ్ళీ పడటం జరిగింది అనుకోండి, అది చైన్ రియాక్షన్స్ ఉంటాయి. అటువంటి అప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా డిస్టర్బ్ అయి ఉంటారు. తర్వాత వాళ్ళ ఒపీనియన్ డెమోక్రటిక్ గా ప్రకటించడానికి వీలుండదు. ఎందుకంటే ఎవరికి ఇష్టమైతే వాళ్ళకు ఓటేసే స్థితి ఉండదు. ఆవేశాలకు లేనై ఓటేసే పరిస్థితి వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ హైజాక్, పీపుల్స్ ఒపీనియన్ హైజాక్ చేసినట్లు అవుద్ది. కాబట్టి ఆవేశంలో ఓటేసినా, నిర్బంధంలో ఓటేసినా, లేకపోతే టెన్షన్లో ఓటేసినా ఖచ్చితంగా దాని రిజల్ట్ కరెక్ట్ కాదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుని ఓటేసేదే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం అదే కోరుకునేది. తర్వాత ఈ ఘర్షణలు జరుగుతున్నాయి, మనకెందుకు లేని ఓటింగ్ దూరంగా ఉంటే అది కూడా ఇంపర్ఫెక్షనేగా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విపరీతమైన ప్రచారం చేస్తుంది ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని. అట్లాగే రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. పోలింగ్ చిట్స్ రాజకీయ పార్టీలు ఇస్తారు, ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఎంత ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటే అన్ని పార్టీల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు దీంట్లో ఓటు చేసి వాళ్ళ ఇష్టాభ్యర్థిని ఎన్నుకుంటేనే అది ఇన్క్లూజివ్ డెమోక్రసీ. అట్లాగే వాళ్ళు పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఉంటేనే అది ఇన్క్లూజివ్ డెమోక్రసీ. ఇటువంటి ఘర్షణలు ఇంకో 2 అయినాయి అనుకోండి, మనకెందుకు వచ్చిన గొడవ అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు న్యూట్రల్స్ పోలింగ్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఇవాళ రూరల్ ఏరియాలో చాలా ఉత్సాహంగా ఓటింగ్ చేయడానికి ముందుకు వస్తారు. అది గుడ్ సైన్. 80%, 85% అసెంబ్లీ ఎలక్షన్లో ఓటింగ్ అవుతుంది. అదే మీరు జూబ్లీ హిల్స్ ఇంకోటి తీసుకోండి, 50% ఓటింగ్ అవుతుంది. అంటే చదువుకున్న వాళ్ళకు ఓపిక లేదు ఓటేయటానికి, కానీ రూరల్ ఏరియాలో ప్రజలు చాలా ఉత్సాహంగా వస్తున్నారు. ఘర్షణలు ఉన్నప్పుడు అక్కడ కూడా ఓటింగ్ తగ్గుద్ది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి అందువలన ప్రైమరీ లెవెల్నే ఇట్లా దాడి జరిగినప్పుడే దాన్ని కట్టైల్ చేయడానికి ఖచ్చితంగా ఆ పీపుల్స్ ఒపీనియన్ అవసరం, మీడియా ఇన్వాల్వ్మెంట్ అవసరం, మీడియా ఎడ్యుకేషన్ అవసరం, తర్వాత పోలీసు గవర్నమెంట్ యొక్క ప్రొటెక్షన్స్ కూడా అవసరం. దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా ట్రీట్ చేయాల్సిన అంశమే తప్ప ఇది చర్చనీయాంశం కానటువంటి విషయం అని అనుకోవడానికి వీల్లేదు. ఇంతటితో పోతుందనే నమ్మకం మనకుందా? తనకి ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ పార్టీ వాళ్ళని దాన్ని చంపాలని ఇంకో ఎదుటి పార్టీ వాళ్ళు అనుకుంటే సీరియస్ ఇష్యూ కదా. కాబట్టి దాన్ని ప్రైమరీ లెవెల్నే తుంచేయటం అవసరం. వేణుగోపాల్ గారు, ముఖ్యంగా కొందరు ఇది రాజకీయ దాడులు అంటున్నారు, కొందరేమో కాదంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడుతూ బాన్స్వాడ సభలో ఇది దాడి జరిగిన దాని మీద ఆయన ఒక రిప్లై ఇచ్చిండు. వాళ్ళ దగ్గరనే ఉన్నాయా కత్తులు, మా దగ్గర లేవు ఆ కత్తులు అని మాట్లాడాడు కేసీఆర్. ప్రభుత్వమే వాళ్ళది ఉంది, దాడి వాళ్ళ మీద జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు ఎవరో చేసినట్టున్నారు అని దాన్ని ఖండించేది పోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మా దగ్గర కత్తులు ఉన్నాయని మాట్లాడడం కూడా ఇంతవరకు సంకేతం ఇస్తుందనేది కూడా మనం ఆలోచన చేయాలి. కాకపోతే ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లాంటివి జరగకుండా మన ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ, సెక్యూరిటీ వ్యవస్థ కానీ, నిఘా వ్యవస్థ కానీ చూసుకోవాలి. అవన్నీ చూస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట ఇది కాదు. మరి దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదనేది మేము కూడా చెప్తున్నాము. మా కిషన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మీడియాలో చెప్పారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఇలాంటివి జరగకూడదని కూడా చెప్పారు. అమదేవ్ గారు, ఒకటండి,
ముఖ్యమంత్రి గారు అట్లా మాట అన్నారు అంటే సహజంగా ఇప్పుడు మన అందరం కూడా ఇప్పటి వరకు కూడా మాట్లాడుకున్నాము ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఒక సంఘటన జరిగినప్పుడు ఇలాంటిది ఒక హత్యకు ప్రయత్నం చేసిండు ఒక వ్యక్తి అని అనుకున్నప్పుడు ముందుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి తరుణం అంటే మామూలుగా ఏదో ఒక ఫంక్షన్ కాదు లేకుంటే ఇంకేదో చిన్న ఇష్యూ మీద జరిగింది కాదు. ఎన్నికల సమరంలో వారు అదే భాగంగా ఇవాళ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పరామర్శకు వెళ్ళినప్పుడు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వారు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. జరిగినప్పుడు ఎవరైనా అంటే సరే ముందు అనుకునేది ఎవరికైనా వచ్చే థాట్ ఏముంటదండి, ఎదుటి పార్టీ వాళ్ళది అనేది ఒకటి ఉంటది. అయితే అది కన్ఫర్మ్డ్ గా అనలేదు. కన్ఫర్మ్డ్ గా మరి దాడి ఇది రాజకీయ దాడి వాళ్ళు చేసిన ఎవరైనా అలాంటి చేసినప్పుడు మాకు కూడా ఉంటాయి అనేది జనరల్ గా ఎవరైనా అంటారు కదండి. ఆ మాట అది వస్తుంది కదా. ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాయా మాకు లేవా, ఇప్పుడు ఆ మాట అనలేదు అనుకోండి, కార్యకర్తలు కూడా మనోనిబ్బరాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటది. అందరి లోపల ఒక క్యాడర్ లోపల ఒక మనస్థైర్యాన్ని నింపాలంటే తప్పనిసరిగా ఒక వర్డ్ అది అన్నారు. రేపు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అది బయటకు వస్తాయి కదండి, అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ వేణుగోపాల్ గారు కానివ్వండి, నాగేష్ గారు ఏదైనా రేపు ఒకసారి మళ్ళీ మనం అది అయిన తర్వాత మాట్లాడదామండి ఏంటిది అనేది. అప్పుడు మనకు అర్థమైపోతుంది. దాని కొరకు వారు అనడము తప్పని నేను అనను. ఎందుకంటే ఒక మాట అన్నారు, అన్నంత మాట ఇప్పుడు ఒక పార్టీ మీద రుద్ది సరే వీళ్ళ చేస్తున్నారు అనడం లేదు కదా. ప్రతిపక్షాలకు అది ఉన్నప్పుడు మరి మాకు లేవా అనేది ఎవరైనా అంటారండి. ఆ మాట వస్తుంది. దాన్ని పట్టుకొని మనం దాన్ని లాబరేట్ చేసుకుని దాన్ని మనం హింసను ప్రోత్సహిస్తున్నట్టు కాదు కదా. దాంతో పాటు సమెంటేసి ఇంకొక మాట కూడా చెప్పారు, దీన్ని చూసుకొని మరి కార్యకర్తలు మళ్ళీ దీన్ని దాడిలోకి దిగొద్దు, ఎక్కడైనా కూడా దీన్ని చేయొద్దు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వారు సత్యంగా చెప్పారు ఒక మంచి మాట అది. ఎందుకంటే వారు రాజకీయ నేపథ్యం ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నదా ఆ పిల్లగాడికి అబ్బాయికి అనేది ఒకటి చూసినప్పుడు ఆటోమేటిక్ గా ఒకవేళ ఆయన వ్యక్తిగతంగా ఆ దాడికి దిగినప్పటికి కూడా ఏదైనా మీరు అన్నారు ఏదో దళిత బంధు అని అది రాలేదని అది కోపం అనే లేకుండా ఆయన మెంటల్ స్టేటస్ ఏమైనా సరిగా లేదు అని అనుకున్నప్పుడు మరి అలాంటిది ఏమైనా ఉన్నదా, మరి నిజంగానే ఇది ఉన్నారు అది ఎట్లంది కాకపోయినా రాజకీయ నేపథ్యం ఏమైనా బ్యాక్గ్రౌండ్ అయినా ఏదైనా పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త అయినప్పటికీ కూడా తప్పకుండా అలాంటిది రేపు ఇలాంటి దాడులు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటది. కానీ ఈ సమాజంలో దానికి ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించకూడదు, అది జరగకూడదు, చైన్ కట్ చేయాలి అనేది వారు చెప్పారు. అది 100% కరెక్ట్ అండి. అక్కడితో జరిగి ఆగిపోవాలి. ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరలోనే బయటకు వస్తుంది, అప్పుడు మాట్లాడతాం. రైట్ నాగేష్ గారు. ఎస్, ఫస్ట్ హరి రమాదేవి గారికి ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్. రెస్పెక్టెడ్ సీఎం హోదా జనరల్ గా చెప్పేశారేమో అనడం ఎక్స్ట్రాడినరీ బ్లండర్. యు ఆర్ ఆక్యుపైయింగ్ రెస్పెక్టెడ్ పొజిషన్, యు ఆర్ రన్నింగ్ ది స్టేట్ మొత్తం మిమ్మల్ని ఫాలో అవుతుంది. క్యాడర్ మా దగ్గర కూడా కత్తులు ఉన్నాయా అంటే హౌ వాయిలెంట్ ఇది మీకు కొంచెం అర్థం అవ్వాలి. ఐ డోంట్ నో, బట్ మీరు ఎలా సమర్థిస్తున్నారో నాకు తెలియదు. సరే, ఒకవేళ గవర్నమెంట్ యాటిట్యూడ్ సీరియస్ ఉంది, ఏమైంది అసలు కేసులో గ్రావిటీ ఏముంది, విక్టిమ్ ఎవరు, అక్యూజ్డ్ ఎవరు, 24 hours లో నిర్ధారణ చేయొచ్చు. గవర్నమెంట్ ఈజ్ రూలింగ్ గవర్నమెంట్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, హ్యాబియస్ ఫేవరింగ్ ఉంటుంది, వేరే కేసులు ఏం కావు. ఈ ఒక్క కేసుని 24 hours ముందు ప్రజల ముందు పెట్టండి. ఎవరు దోషులో, ఎవరు నిర్దోషులో, ఎవరు వైలెన్స్ ని ప్రమోట్ చేస్తున్నారో అది 100% ప్రజల ముందుకు వస్తుంది. మనం ఇది ఎక్స్పెక్ట్ చేయవచ్చా గవర్నమెంట్ తో అన్నది నా క్వశ్చన్. బీఆర్ఎస్ రమాదేవి గారు, మీ దగ్గర ఆన్సర్ ఉందా? క్లారిటీగా లేదు వారి వాయిస్, కానీ వారు అడిగింది రైట్. అంటే ఒక ప్రభుత్వ ప్రతినిధి అలాగే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి 24 hours లో బయటికి రావాలి అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళలే కదా. ఎవరైతే అంటే హత్య ప్రయత్నం చేసినట్టు నిందితుడు హ్యాండ్ ఓవర్ అయింది కాబట్టి తప్పనిసరిగా త్వరలోనే మీరు అనుకున్నట్టుగా బయటకు వస్తుంది. అది అప్పుడు మాట్లాడదాం. అప్పుడు ఏం జరిగింది అనేది మీకు మాకు అందరికి కూడా తెలుస్తుంది. సత్యం గారు, ఇక్కడ ఇంకొకటి దుబ్బాక కాన్స్టిట్యూషన్ సంబంధించి రేపు బీఆర్ఎస్ బంద్ కాల్ ఇచ్చింది. అంటే ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ ప్రోటోకాల్ పాటించి ఇచ్చారనుకోవాలా, లేకుంటే ఎట్లా అసలు ఈ బంద్ కాల్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన ఎలా రియాక్ట్ అవుతాం అనుకోవాలి మనం? ఎలక్షన్ కమిషన్ ఏం రియాక్ట్ కాదండి, ఇది పొలిటికల్ ఇష్యూ. తర్వాత రెండోది, బంద్ కాల్ ఇవ్వటం అనేది ఖచ్చితంగా ప్రజల్లో ఇది చర్చనీయాంశం కావడానికి ఈ బంద్ కాల్ ఇస్తారు. ఇది పొలిటికల్ క్యారెక్టర్ కాబట్టి అది ఎవరో ఆ ఇన్సిడెంట్ చుట్టూనోలో అక్కడోలో కాకుండా మొత్తం నియోజకవర్గంలో చర్చ జరగాలి. చర్చ జరిగితే ఖచ్చితంగా ఈ దాడి చేయటం కరెక్ట్ కాదనేటువంటి ఒపీనియన్ ప్రజలు కలగాలని ఖచ్చితంగా వీళ్ళు బంధువు పిలిపించారు. కాబట్టి ప్రజల్లో చర్చ జరిగి ఇది అన్యాయం అనేటువంటి ఒపీనియన్ తీసుకొస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు లాభపడుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను, ఎవరైతే దాడులకు గురవుతారో
వాళ్ళ మీద సానుభూతి పెరుగుతుందని. ఇక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక 2 దశాబ్దాల కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఆయన ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. ఆయన ఎదుటి పార్టీ వాళ్ళు మట్టి పెడ్డలు తీసుకుని వస్తే మీరు రాళ్ళతోడు కొట్టండి అన్నాడు. అసలు దరిదాపు 1200 గ్రాముల టెన్షన్ బిల్డప్ అయింది. పోలీసు వ్యవస్థ కూడా సరిపోయిన స్థితికి వచ్చింది. ఊరూర ఘర్షణలు వచ్చేటువంటి స్థితి ఏర్పడ్డది. కాబట్టి పెద్ద వ్యక్తులు స్టేట్మెంట్ ఇస్తే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ వేణుగోపాల్ గారు, అంటే మొత్తానికి బంధకాలకు సంబంధించి మైలేజ్ కోసం చేశారంటున్నారు, దాన్ని మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు జరిగిన విషయాన్ని గోరంతన్ కొండందగా చూపించి ఇప్పుడు హరీష్ రావు గారు యశోద హాస్పిటల్లో ఆయన ఎంతమంది పేషెంట్లకు పోయిండండి, అట్లా ఎంతమందికి ఇటువంటి కేసులు అయినప్పుడు ఆయన అంతా స్పందించిపోయాడు. ఓ ఎంపీ మీద అటాక్ అయింది, సరే మేము కూడా దాన్ని తప్పే అని చెప్తున్నాం. కానీ ఆయన అడావిడి ఆయన అంబులెన్స్ వెంబడి ఉరకడము, ఆ దుబ్బాకలో ఉన్నటువంటి కార్యకర్తలను అందరినీ యశోదకు తీసుకురావడము, ఆయన మళ్ళీ దుబ్బాకలో పోయి ఇంకా ఏం రెచ్చగొడుతున్నాడు ఆయన. అట్లాంటి పనులు చేసుకుంటూ మైలేజ్ కోసం కాకపోతే దేనికోసం చేస్తున్నారు వీళ్ళు. కేసీఆర్ ఏమో మా దగ్గర మొండి కత్తులు ఉన్నాయి అంటాడు. అంటే ఆయన వచ్చింది కూడా మొండి కత్తి అనే చెప్తుండే ఆయన. మా దగ్గర కూడా మొండి కత్తులు లేవా అంటున్నాడు. అంటే కత్తులతోటి భయపెట్టిస్తున్నాడు. ఈయననేమో హాస్పిటల్లో ఉండి అంత దుబ్బాక ప్రజలను దానికి తీసుకొచ్చి రెచ్చగొట్టి, మరి ఇంతకుముందే ఎంతో మంది యువకులను రెచ్చగొట్టి ఆయన అగ్గిపుల్ల కూడా దొరకలేదు ఆయనకు. ఎంతో మందికి అగ్గిపుల్లలు దొరికి కాల్చుకొని పోయిండు. దానికంతా కారణం కూడా హరీష్ రావే. మళ్ళీ ఈ రోజు కూడా ఈ డ్రామాకంతా హరీష్ రావు దగ్గర ఉండి నడిపిస్తున్నాడు. మరి దాని మీద కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. విషయం జరిగింది, అది తప్పే, కానీ అది చిన్న విషయాన్ని చాలా ఘోరంతలు కొండంతగా చూపించి రేపు బంద్ కావాలని చెప్పి స్టేట్ అంతా ఒక అగ్నిగుండంలాగా తయారు చేయాలని ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. సానుభూతి కోసం వాళ్ళు ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఆల్రెడీ తెలిసిపోయింది, ప్రజలలో బలం కోల్పోయినరు, అన్ని పథకాలలో ఫెయిల్ అయినరు. ప్రజలంతా కోల్పోయారో అందరూ తెలుసండి. ఏ పార్టీ బలం కోల్పోయింది అనేది మన రాష్ట్రం అంతా తెలిసే విషయం. భయం కోల్పోయి చేయడం కాదండి ఇది. భయం కోల్పోయి చేయడం, జరిగిన దాడిని గురించి మాట్లాడుకుంటుంటే భయం కోల్పోయి అంటే ఏంటంటే మీరు అనే ఉద్దేశం నాకు అర్థం కాలేదు. భయం కోల్పోయి దాడి జరిగిందా, ఎట్లా జరిగింది అనేది దాని మీద కావాలి కదండి. ఇప్పుడు కరెక్ట్ కాదు కదా. అవసరమా అంత చిన్న ఇన్సిడెంట్? ఒక వ్యక్తికి ఆపద వచ్చిందండి. మన ఆపద వచ్చినప్పుడు ఆపదలో ఉన్న వ్యక్తిని వదిలేసి సరే ఆయనకు జరిగింది, మరి ఒక స్టాబింగ్ జరిగింది ఎక్కడ, కడుపులో, మళ్ళీ ఎక్కడో కాదు, చిన్న గాయం కాలుకో చేతికో కాలేదు. ఆయన ఆపదలో ఉన్నప్పుడు సరే అతనికి మనం సపోర్టివ్ గా మద్దతుగా ఉండడానికి ఒక బంద్ పెట్టుకోవడం అనేది పెద్ద ఇబ్బంది అయితే కాదు కదండి. దానివల్ల బంద్ చేసి ఏదో దాడులు చేయమని చెప్తలేరు కదా. మద్దతుగా ఒక మద్దతు ప్రకటించడం, ఒక మనం తోటి వ్యక్తులుగా తోటి ప్రజలుగా మనం వారికి కూడా తోడు ఉన్నాం అనేది ఒక మనోస్థైర్యాన్ని వాళ్ళ లోపల నింపడానికి అది పనికొస్తుంది కదండి. దాన్ని ఈ విధంగా ఎందుకు చూడాలి, ఆ కోణంలో ఎందుకు చూడాలండి, ఈ కోణంలో చూడకూడదా? ఒక ఫ్యామిలీలో మనకు ఒక ఇబ్బంది వచ్చింది, ఇబ్బంది వచ్చినప్పుడు మనం వేరే సెలబ్రేషన్స్ మన ప్రచారాలు మనం అన్ని చేసుకుంటామండి. మనం కూడా వాళ్ళ కొరకు స్పందిస్తాము, వాళ్ళ కొరకు మంచి చేస్తాం కదా. వస్తే ఫ్యామిలీ అంతా స్పందిస్తుంది, కానీ ఊరంతా తలగబెట్టదు కదా. ఊరినంతా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టదు కదా. వాళ్ళని నిలవమండి, హాస్పిటల్కి పొమ్మనండి, వాళ్ళని క్యానేజింగ్ అవి అందరినీ ఉండమనండి. టీఆర్ఎస్ మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ హాస్పిటల్ కూడా ఉండమనండి. స్టేట్ మొత్తం బంద్ పెడతామా అంటే మేడం, రోజు వారు మద్దతుగా తెలపడం అనేది తప్పు లేదండి. ఏదైనా కూడా దానివల్ల ఇబ్బంది వేరేలాగా పోయి మరి స్ట్రైక్ చేసి ఇంకేదో చేయండి అని చెప్పట్లేదు. ఇంకొకటి కూడా ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. పోలీస్ వ్యవస్థ ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారా, ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళండి పనిచేసేది, ఎలక్షన్ లో పనిచేసేది అంతా ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొనందుకున్నందుకు రమాదేవి గారు థ్యాంక్ యూ అండి, అలాగే సత్యం గారు థ్యాంక్ యూ అండి, అలాగే వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ అండి, నగేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్పంచుకొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే ప్రచార సమయంలో ఇలాంటి దాడులు సరైన పద్ధతి కాదు, అలాగే శాంతియుతంగా జరగాల్సినటువంటి ఎన్నికల ప్రచార హోరు కావచ్చు, ఓటింగ్ సరళి కావచ్చు, దానికి సంబంధించి దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రజలు కావచ్చు సహకరించాలని చెప్పేసి అందరూ కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.